మహముత్తారం మండలంలోని మాదారం ఆశ్రమ పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని ఆర్వైఏ, ఏఐఎస్ఏ, కేవీపీఎస్ జిల్లా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు వంట చేసే సామాగ్రిలో ఫామ్ ఆయిల్ నూనెను వాడడంతో విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, కనీస మౌలిక వస్తువులైన టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ గదుల్లో వర్షపు నీరు చేరుతుందని తెలిపారు. అలాగే హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. దీనికి కారణం DTW తీరే కారణమంటూ మండిపడ్డారు. తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విద్యార్థులను సురక్షిత బిల్డింగ్లోకి తరలించాలని, లేనట్లయితే హాస్టల్ ముందే బైఠాయిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారు స్పందించి అధికారులను పంపించేంత వరకు నేను ఐసా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బంధు సుజాత గారు, జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి గారు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్ గారు ఇక్కడే కూర్చొని ఉంటాం. అధికారులు కనుక సాయంత్రం 6 గంటల లోపు కనుక మాదారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాముత్తారం మండలం మాదారం గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాలకు కనుక అధికారులు రాకపోతే మా ఉద్యమాన్ని కలెక్టరేట్ ముందు చాలా తీవ్ర స్థాయిలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అని చెప్పి సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాం. అధికారులారా స్పందించి వర్షం కొడుతూ ఉంది. ఈ వర్షంలో బిల్డింగ్ ప్రమాదకరంగా ఉంది. వాళ్ళకు సరైన వస్తువులు లేవు. కనీసం ఈ వర్షం ఉన్నన్ని రోజులన్నా వాళ్ళను సేఫ్టీ ప్లేస్లోకి తరలించే అటువంటి పరిస్థితిని, ప్రత్యామ్నాయ పరిస్థితిని ఏర్పాటు చేయాలి. అది మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా DTW నాగసాగర్ గారు పూర్తిగా ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణని గాలి వదిలేసి ఏదో చేస్తున్నాము అంటే చేస్తున్నాం, జీతం తీసుకోవడానికి చేస్తున్నట్టు వివరిస్తున్నారు తప్ప ఈ వసతులన్నీ గాలిపోవడానికి, పిల్లలకు ఇబ్బందులు జరగడానికి, ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలకు నిలయంగా మారడానికి కేవలం DTW గారే కారణం. వారిని సస్పెండ్ చేస్తే తప్ప దీనికి ప్రత్యామ్నాయం లేదు. తక్షణమే వారిని సస్పెండ్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. తర్వాత ఒక మంచి అధికారిని ఎంపిక చేయాలి. ప్రతి ఆదివారం ఒక అధికారి దీన్ని పర్యవేక్షించి పిల్లలతో ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలి.